హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఐకమత్యమే మహాబలము అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాం. 19వ పాఠం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ బాలభారతిలోనిది. ఇక్కడ వచ్చేసి వినండి, చెప్పండి. కలిసి ఉంటే కలదు సుఖము అంటే ఏమిటి? అందరము కలిసిమెలిసి ఐకమత్యంతో ఉన్నట్లయితే మనల్ని ఎదిరించే వాళ్ళు ఉండరు. అందుకే కలిసిమెలిసి బ్రతకాలి అని చెప్పేవారు పెద్దలు. కలహించుకుంటే ఏమవుతుంది? కలహించుకుంటే అనర్థాలు, అపాయాలు పాలవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అందుకే గొడవ పడకూడదు. ఐకమత్యము అంటే ఏమిటి? అందరూ కలిసిమెలిసి జీవించడాన్ని ఐకమత్యము అంటారు. నువ్వు ఇంట్లో బయట కూడా ఐకమత్యంతో ఉంటావా? నేను ఇంట్లోనూ బయట కూడా ఐకమత్యంతో ఉంటాను. గొడవ పడను ఎవరితోనూ. ఒక్కొక్క వాక్యంలో సమాధానములు రాయండి. ఎడ్లు మేతకు వెళ్ళి ఏమి చేసేవి? ఎడ్లు మేతకు వెళ్ళి అక్కడ అడవిలో పొట్ట నిండా గడ్డి మేసేవి. ఎడ్లను చూసి పులి ఏమని తలచింది? ఎడ్లను చూసి ఒక పెద్ద పులి, అరెరే వీటి మాంసము తినని దాని జన్మ కూడా ప్రపంచంలో ఒక జన్మేనా అని తలచింది. ఎడ్లను చంపడానికి పులి ఎక్కడ నక్కింది? ఎడ్లను చంపడానికి పులి ఒక పొద వెనక దాగి ఉంది. 5 వాక్యాల్లో సమాధానాలు చెప్పండి. పులి ఎందుకు పారిపోయింది? పులి ఎంతో సాహసంతో ఒక్కసారిగా గడ్డి మేయిచున్నటువంటి ఆ ఎద్దుల వైపుకు పైకి చంపుటకు ప్రయత్నించింది. అందులో ఆ ఎడ్లు హూంకరించి మోర ఎత్తి ఒక్కసారిగా ముందుకు కొమ్ములను విసురుచు పరిగెత్తి దాన్ని కుళ్ళబొడవగా అది బతుకు జీవుడా అని దాని వేగముగా పారిపోయిందనమాట. ఎడ్లు కలహించుటకు కారణం ఏమిటి? ఎప్పుడు అందరికీ కాలము ఒకే రీతిగా ఉండదు, నడవదు. నేనే పులిని పారదోలి తిని అని అది కలహించుకొని స్నేహమును వదిలి వేరువేరుగా మేయసాగింది. పులి ఎడ్లను ఏ విధంగా చంపింది? ఎద్దులు వాటికి తగాదాలు వచ్చినవి తెలుసుకున్నటువంటి పులి తెలివితో తన బలమును ఉపయోగించి ఒక్కొక్క దాన్ని చంపి కడుపు నిండా తినచు హాయిగా కాలము సాగింది. కలిసి ఉన్నచో మేలు కలుగును, స్నేహము విడిచినచో చెడు సంభవించును అనేటువంటిది నీతి అనేటువంటిది మనకు తెలిసింది. సరైనటువంటి సమాధానంలో గుర్తించి రాయండి. ఎడ్లను చంపాలని తలచినది పులి. ఎడ్లు మేతకు వెళ్ళినది అడవికి. భాషను తెలుసుకుందాము. కలిపి రాయండి. 4 + ఎడ్లు 4 ఎడ్లు. మోరలు + మోరలెత్తుచు. మేతలు + అనియు మేతలవియు. ఇచ్చిన ఆధారములో గుడి నుడిని పూరించండి. ఆధారాలు: మెదడు ఉండేటువంటి భాగము, తీగకు పర్యాయపదము, ద్వారానికి ఉంటుంది, స్త్రీకి పర్యాయపదము, కుమారుడిని ఇలా కూడా అంటారు, తండ్రికి తండ్రి, ఒక వాయిద్య పరికరము, కొత్తకు వ్యతిరేకము, గేదెలు తింటాయి. సమాధానములు చూడండి. వచ్చేసి మెదడు ఉండేటువంటి భాగము తల, తీగకు పర్యాయపదము లత, ద్వారానికి ఉంటుంది తలుపు, స్త్రీకి పర్యాయపదము వనిత, కుమారుడిని ఇలా కూడా అంటారు తనయుడు, తండ్రికి తండ్రి తాత, ఒక వాయిద్య పరికరము తబల, కొత్తకు వ్యతిరేక పదము పాత, గేదెలు తినును తవుడు. పండుగలు వాటి వివరణ: చకచకా జట్టు, గబగబా జట్టు. అంటే పిల్లలు వచ్చేసి చకచకా చదివేస్తూ ఉంటే గబగబా చెప్పేసేయాలన్నమాట. క్రిస్మస్ ట్రీ, బహుమతులు, కేకులు గుర్తొచ్చేటివన్నమాట. ముగ్గుల పండుగ అంటే సంక్రాంతి గుర్తుకొస్తుంది. దీపాల పండుగ అంటే దీపావళి గుర్తుకొస్తుంది. తీయని సేమియా పాయసము పండుగలు గుర్తుకొస్తాయి. తర్వాత వచ్చేసి గోవింద నామాలు: ఆలారే ఆలా గోవింద ఆలా. షడ్రుచుల పచ్చడి, ఉగాది పచ్చడి, ఉగాది పండుగ గుర్తుకొస్తుంది. విజయదశమి కోలాటము, దాండియా గుర్తుకొస్తుంది. బతుకమ్మ పండుగ గుర్తుకొస్తుంది.